ఇది దేవుని యొక్క నియమం. How you treat other people, God will treat you. వేరే వాళ్ళని నువ్వు ఎలా చూస్తున్నావో దేవుడు కూడా నిన్ను అలానే చూస్తాడు. It's a law. అది దేవుని నియమం. See Psalm 18. కీర్తనలు 18. You know, Jesus said, "Give and it will be given to you." యేసు ప్రభు చెప్పారు, మీకు ఇవ్వుడి మీకు ఇవ్వబడును. Psalm 18 verse 25. 18:25 కీర్తనలు. With the kind you show yourself kind. దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు. Do you want God to be kind to you? దేవుని ఎడల దయ కలిగి ఉండాలని నువ్వు I'll tell అనుకుంటున్నావు. you. నేను చెప్తున్నాను, Be kind to other people. ఇతరుల ఎడల కూడా మీరు దయ కలిగి ఉండండి. Do you want God to be good to your children? నీ పిల్లల ఎడల దేవుడు మంచిగా ఉండాలి మీరు అనుకుంటున్నారా? You be good to other people's children. ఇతరుల పిల్లల ఎడల కూడా మీరు అదే విధంగా ఉండండి. Those who are blameless, God will show himself blameless. యథార్థవంతుల ఎడల యథార్థవంతుడిగా ఉండువు. With the pure, God shows himself pure. సద్భావము గల వారి ఎడల నీవు సద్భావం చూపుదువు. And listen to this. దీని వినండి. If you are crooked, మూర్ఖుల ఎడల God will also be like that to you. నీవు వికటముగా నుండువు. Some people, God is very crooked to them because they are crooked with other people. వీళ్ళు ఇతరుల ఎడల వంకర బుద్ధి కలిగి ఉంటారు కాబట్టి దేవుడు కూడా నీ ఎడల వంకరగానే ఉంటాడు. You cheat somebody, నువ్వు ఎవరినైనా మోసం చేసినట్లయితే I can give it to you in writing, God will cheat you. నేను నీకు రాసి ఇవ్వగలను, దేవుడు కూడా నిన్ను మోసం చేస్తాడు. It's true. ఇది నిజం. The way you treat your servant at home, God will treat you like that. మీ ఇంట్లో పనిచేసే వాళ్ళ ఎడల నువ్వు ఏ విధంగా ఉంటావో దేవుడు కూడా నిన్ను అలానే చూస్తాడు. I know that. నాకు తెలుసు ఆ విషయం. I always decided I will be very kind to my servants at home. కాబట్టి మా ఇంట్లో పనిచేసే వారి ఎడల నేను ఎంతో దయ కలిగి ఉంటాను. Not because I want God to be kind to me. అంటే దేవుడు నా ఎడల దయ చూపించాలని మాత్రమే కాదు, Because I am a Christian. ఎందుకంటే నేను క్రైస్తవుని మొట్టమొదటిగా. Christian, I must be kind to people. ఒక క్రైస్తవునిగా నేను ఇతరుల ఎడల దయ కలిగి ఉండాలి. Not to get a reward. ఏదో బహుమానం కోసం ప్రతిఫలం కోసం కాదు. God watches that and he'll be kind to you. దేవుడు దాన్ని చూసి నీ ఎడల దయ కలిగి ఉంటాడు. I can tell you that. నేను దాన్ని చెప్పగలను. The way you treat other people, God will treat you. ఇతరులను నువ్వు ఎలా చూస్తున్నావో దేవుడు కూడా నిన్ను అలానే చూస్తాడు. Jesus said that. యేసు ప్రభువే చెప్పారు, You forgive others, God will forgive you. నువ్వు ఇతరులను క్షమించినట్లయితే దేవుడు నిన్ను క్షమిస్తాడు. You don't forgive others, God will not forgive you. ఇతరులను నువ్వు క్షమించినట్లయితే దేవుడు కూడా నిన్ను క్షమించడు. Some of you who are sitting here, బహుశా ఇక్కడ కూర్చున్న వారిలో కొంతమంది you think మీరు అనుకుంటున్నారు that you think your sins are forgiven. మీ పాపాలు క్షమించబడ్డాయని మీరు అనుకుంటున్నారు. I will show you today whether your sins are forgiven or మీ not. పాపాలు క్షమించబడ్డాయో లేదో నేను చూపిస్తాను Right now, ఇప్పుడే. everybody sitting here, ఇక్కడ కూర్చున్న వారందరికీ you answer this question ఈ ప్రశ్నకి మీరు జవాబు చెప్పండి. and be honest. నిజాయితీగా యథార్థవంతంగా. You don't have to open your mouth. మీ నోరు తెరిచి చెప్పాల్సిన పని లేదు. Answer in your mind. మీ మనసులో మీరు ప్రశ్నించుకోండి. Very important question. ఇదెంతో ప్రాముఖ్యమైన ప్రశ్న. Have you forgiven everybody who has harmed you? నీకు ద్రోహం చేసిన వారందరినీ నీవు క్షమించావా? Think, don't say quickly, I have. Don't say yes. వెంటనే క్షమించానని చెప్పొద్దు. Just think for a moment. ఒకసారి ఆలోచించండి. Think of the people who harmed you maybe 30-40 years ago. 30-40 సంవత్సరాల క్రితమైనా మీకు హాని చేసిన వాళ్ళని, ద్రోహం చేసిన వాళ్ళని Maybe గుర్తించు. they are dead and gone. వాళ్ళు బహుశా చనిపోయి వెళ్ళిపోయి ఉంటారు కూడా. Maybe your father or uncle was very bad to you. బహుశా మీ తండ్రో లేకపోతే మీ బాబాయో ఎవరో ఉండుండొచ్చు. He's dead and gone, but have you forgiven him? వాళ్ళు చనిపోయి కూడా ఉంటారు, కానీ వాళ్ళని క్షమించారా? Maybe some neighbor బహుశా నీ పొరుగు వాళ్ళు, or some relative, లేకపోతే బంధువు, or somebody cheated you of your family property. లేకపోతే మీకు రావాల్సిన ఆస్తిని ఎవరో కొట్టేశారు. And because of that you're struggling financially. దాన్ని బట్టి మీరు ఆర్థికంగా ఎంత ఇబ్బంది పడుతున్నారు. Have you forgiven them? వారిని క్షమించారా? Somebody who spoke evil about you to others. వేరే వాళ్ళతో నీ గురించి ఎంతో చెడ్డగా చెప్పారు. Have you forgiven them? వారిని క్షమించారా? Somebody who was rude to you. నీతో ఎంత కఠినంగా ఒక వ్యక్తి ప్రవర్తించాడు, దురుసుగా. Maybe you feel they are a junior person, how are they rude to me? నాకన్నా చిన్నవాడు నాతో అంత దురుసుగా ఎందుకు ఉంటాడు? Or he is my younger brother or sister, how can they be rude to me? నాకన్నా చిన్న సహోదరులు ఎలా చేస్తారు? You can give all those arguments, God will not forgive you. ఆ వాదనలన్నీ నువ్వు పెట్టుకోవచ్చు, కానీ అయినా దేవుడు నిన్ను క్షమించడు. It's a very important law. ఇది ఎంతో ప్రాముఖ్యమైన నియమం. With the kind, God will show himself kind. దయగల వారి ఎడల ఆయన దయ With చూపించును. the crooked, God will show himself crooked. మూర్ఖుల ఎడల ఆయన వికటముగా నుండును. God treats you as you treat other people. నువ్వు వేరే వాళ్ళని ఎలా చూస్తున్నావో దేవుడు కూడా అలానే చూస్తాడు. What about your mother-in-law? Have you all forgiven your mother-in-law? మీ అత్తగారిని అందరూ క్షమించారా? That hard, stiff అదెంతో కఠినం. mother-in-law who caused so many problems for you between you and your husband. ఎంతో కఠినంగా, ఎంతో కష్టంగా అనిపిస్తుంది నీకు నీ భర్తకి మధ్యలోని అత్తగారు వస్తుంది. She treated you so badly till she died.
ఆమె చచ్చిపోయేదాకా కూడా నేను ఎంతో దారుణంగా హింసించింది And you చూసింది. said, I will never forgive her. ఆమెను మాత్రం నేను క్షమించిన నువ్వు కూర్చున్నావు. You know what God says to you? దేవుడు నీకేం చెప్తాడు తెలుసా? I will never forgive you. నేను కూడా నిన్ను అసలు క్షమించను. You can sit in CFC. నువ్వు సిఎఫ్సిలో కూర్చోవచ్చు. But God says in the day of judgment you will discover I have not forgiven you. తీర్పు దినాన ప్రభువు చెప్తాడు నేను క్షమించలేదని, అప్పుడు తెలుసుకుంటావు నువ్వు. You won't hear these messages in other churches. వేరే సంఘాల్లో మీరు వీటిని వినలేరు. Those people will allow you to go to hell. వాళ్ళు నరకానికి పోయేటట్లు కూడా అనుమతిస్తారు. I don't want a single person in any CFC church to go to hell. సిఎఫ్సి సంఘంలో ఉన్న ఏ ఒక్కరు కూడా నరకానికి పోవటానికి వీల్లేదు. That's why I tell them the truth. అందుకే నేను సత్యమే చెప్తాను. I say I don't want your money, I don't want your honor. నీ డబ్బులు నాకు అవసరం లేదు, నీ దగ్గర నుంచి వచ్చే ఘనత నాకు అవసరం లేదు. But I want you to go to the kingdom of God when you leave this earth. కానీ ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత మీరు దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించాలి. So forgive others. కాబట్టి వేరే వాళ్ళని No matter క్షమించండి. what they did. వాళ్ళు నీకు ఏమి చేసినా సరే. I'm not saying you must fellowship with them and be friendly with them. వెళ్ళి వాళ్ళతో స్నేహం చేయాలని, సహవాసం చేయాలని నేను చెప్పట్లేదు. Like, I was preaching in one place. నేను ఒక ప్రదేశంలో బోధిస్తున్నాను. One sister came to me in another country. ఒక సహోదరు వచ్చింది, ఆమె వేరే దేశానికి సంబంధించింది. He said, Brother Jack గారు, my brother-in-law raped me. I've forgiven him. Should I meet him? నా బ్రదర్ ఇన్ లా నన్ను రేప్ చేశారు, మరి క్షమించాను కానీ మళ్ళీ వెళ్ళి కలవాలా ఆయన? I said, please don't meet him. Don't go anywhere near him. దయచేసి ఆయన దగ్గరికి వెళ్ళొద్దు. He'll do it again. మరలా చేస్తాడు. But forgive him. కానీ క్షమించు. Forgive does not mean you have to go and fellowship with him and be kind to him. No. క్షమించాలంటే మళ్ళీ ఆయన ఏళ్ళ దయ కలిగి ఉండాలని, ఆయనతో స్నేహం చేయాలని కాదు. Some people, the best way to have peace is keep them at a distance. కొంతమందితో సమాధానంగా ఉండటం వాళ్ళకి దూరంగా ఉండటమే. If some people are quarrelsome type, కొంతమంది ఎప్పుడు ఏదో తగాదాలు పెట్టుకునే వాళ్ళు. Bible says be at peace with all men. వారితో అందరితో, మనుషులందరితో సమాధాన పడమని బైబిల్ చెప్తుంది. How to be at peace with this quarrelsome person? ఎప్పుడు తగాదాలు పెట్టుకునే వ్యక్తితో సమాధానం ఎలా పడతాం? I'll tell you. నేను చెప్తాను. Never meet him, never go to his house. అసలు ఇంక వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు, ఆయన ఎప్పుడు కలవద్దు. There'll be peace. అప్పుడే సమాధానం ఉంటుంది. But forgive. కానీ క్షమించు. Completely in your heart there must be no bitterness. సంపూర్ణంగా ఎటువంటి పగ మనం పెట్టుకోకూడదు, హృదయపూర్వకంగా క్షమించాలి. I will tell you how to find out whether you have forgiven from the heart. కాబట్టి నీ హృదయంలో నుండి నువ్వు క్షమించావా లేదా ఎలా తెలుసుకోవాలని చెప్తాను. And that is by asking yourself this question. నిన్ను నీవు ఈ విధంగా ప్రశ్నించుకోవటం ద్వారా, supposing something very good happens to that person. ఉదాహరణకి ఏదైనా బాగా మేలు జరిగింది అనుకోండి ఆ వ్యక్తికి. Will you be happy? మీరు కూడా సంతోషంగా ఉంటారా? Or will you be sad? లేనట్లయితే బాధపడతారా? Then you know whether you're forgiven or not. అప్పుడు మీరు క్షమించారా లేదా మీకే అర్థమవుతుంది. Or if something bad happens to that person who hurt you, లేకపోతే నిన్ను గాయపరిచిన ఆ వ్యక్తికి ఏదో చెడు జరిగింది, you feel little happy. మీరు కొంచెం సంతోషపడుతున్నారా? That shows you have not forgiven from the heart. దాని అర్థం ఏంటంటే మీ హృదయాంతరంగంలో నుండి మీరు క్షమించలేదు. That is, in chemistry there's a thing called litmus paper test. రసాయన శాస్త్రంలో లిట్మస్ పరీక్ష అనేది ఒకటి ఉంటుంది. Is it an acid or an alkali? అది యాసిడ్ ఆల్కలీనా చెప్తుంది. You put litmus paper inside, it turns red or blue, you know the answer. ఆ లిట్మస్ పేపర్ పెట్టి అది వచ్చే రంగుని బట్టి చెప్పొచ్చు అది ఆమ్లమా క్షారమా. So this is the test. ఇదే పరీక్ష. Are you happy if something bad happens to that person? ఆ వ్యక్తికి ఏదైనా కీడు జరిగిందని నువ్వు సంతోషపడుతున్నావా? You have not forgiven him. నీవు క్షమించలేదు. Are you sad when something good happens to him? ఆయనకి ఏదో మేలు జరిగినప్పుడు నువ్వు విచారిస్తున్నావా? This is litmus paper test. ఇది లిట్మస్ టెస్ట్. You know immediately you have not forgiven that person. ఆ వ్యక్తిని నువ్వు క్షమించలేదని అది రుజువు చేస్తుంది. Then you ask God to help you. అప్పుడు సహాయం చేయమని Lord దేవుణ్ణి అడగాలి. Jesus, ఓ యేసుక్రీస్తు I ప్రభువా, really want to forgive them all from my heart. ఓ ప్రభువా, నా హృదయపూర్వకంగా ఆ వ్యక్తిని క్షమించాలని నాకుంది. And I tell you, God will forgive you. అప్పుడు దేవుడు నిన్ను క్షమిస్తాడు. And He'll give you grace. దేవుడు కృపనిస్తాడు నీకు. And that sexual temptation you battled with for so long, you'll get victory like that. అనేక సంవత్సరాలు లైంగికమైన శోధనలో నువ్వు శోధించబడుతూ ఉన్న వెంటనే విజయం వస్తుంది. Your mind will become sharp. నీ మనసు కూడా ఎంతో పదును కలిగి ఉంటుంది. You read the word of God, you'll get revelation. దేవుని యొక్క వాక్యాన్ని చదివినప్పుడు నీకు ప్రత్యక్షత కలుగుతుంది. Your dreams will be pure. నీ కలలు కూడా ఎంతో పవిత్రమైనవి వస్తాయి. You'll sleep peacefully at night. రాత్రిపూట ఎంతో సంతోషంగా పడుకుంటావు. One of the prayers I often pray is this. తరచుగా నేను చేసే ఒక ప్రార్థన ఏంటంటే, Lord, shine on my mind at night. ఓ ప్రభువా, రాత్రిపూట నా మనసు మీద మీరు ప్రకాశించండి. That even my dreams is about the kingdom of God and your work. నా కలలు కూడా దేవుని యొక్క రాజ్యం గురించి నీ పని గురించే రావాలి. Not about all the filthy things. ఈ చెడు కలలు కాదు. So, what a wonderful way to live. నిజంగా ఎంత అద్భుతమైన జీవన విధానమో కదా అది. That even your dreams become about the kingdom of మీ God. కలలు కూడా దేవుని రాజ్యం గురించి రావటం.
if you really battle, forgive everybody. నిజంగా మీరు అందరినీ Don't క్షమించినట్లయితే, have any bitterness in your heart against anyone. ఎవరి మీద పగ పెట్టుకోకుండా, And as soon as somebody says something bad about you, forgive him. నీ గురించి ఎవరైనా చెడుగా చెప్పిన వెంటనే As soon క్షమించేశారు. as somebody does evil, forgive him. ఎవరైనా నీకు చెడు చేసిన వెంటనే క్షమించాలి. Live in that attitude of forgiveness all the time. ఆ క్షమించే వైఖరి కలిగి మనం ఎల్లప్పుడూ జీవిస్తూ ఉన్నట్లయితే You'll get victory over sexual sin. ఈ లైంగిక సంబంధమైన పాపాల మీద ఎంత త్వరగా విజయం అనేది వస్తుంది.